సో రైట్, తర్వాత మనం ట్రిగ్నోమెట్రీలో మరొక ఇంపార్టెంట్ స్టాండర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ sin 81 degrees plus tan 81 in terms of trigonometric ratios of angles between 0 and 45. అంటే sin 81 ని tan 81 ని 0 కి 45 కి మధ్యలో వచ్చే యాంగిల్స్ గా మనం చూపించాలంట. రైట్, చూడండి. సో గివెన్ sin 81 ప్లస్ tan 81, అయితే మనకు ఐడియా ఏం రావాలి, 81కి కాంప్లిమెంటరీ ఏమవుతుంది మనకి 9 కదా. సో ఎందుకంటే 81 ప్లస్ 9 90 కదా. సో ఆటోమేటిక్గా నేనేం రాసుకుంటా అంటే వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్గా రాసుకుంటాను. చూడండి, ఫస్ట్ sin 81 ఎట్లా రాసుకోవచ్చు, నేను sin 81ని 90 మైనస్ 9గా రాసుకోవచ్చు కదా. ఎందుకు, 90 మైనస్ 9 విల్ గివ్ మీ 81. అదేవిధంగా tan 90 మైనస్ 9, సో sin 90 మైనస్ 10 ఏమవుతుంది మనకి cos 9. ఎందుకు, మనకి కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ ఉంది కదా. sin 90 మైనస్ థీటా అంటే cos థీటా, cos 90 మైనస్ థీటా అంటే sin థీటా. ఓకే, సో sin 90 మైనస్ అంటే cos 9, tan 90 మైనస్ అంటే cot 9, tan 90 మైనస్ థీటా అంటే cot థీటా. సో ఆ విధంగా tan 90 మైనస్ 9 ఏమవుతుంది మనకి cot 9, sin 90 మైనస్ 10 ఏమవుతుంది cos 9. సో దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, వాడు ఏమడిగాడు, ఎక్స్ప్రెస్ sin 81 ప్లస్ tan 81 ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ 0 అండ్ 45. సో 9 అనేది 0 అండ్ 45 మధ్యలోనే వస్తుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.